దాన్ని ఏ రకంగా ఎవరికి ఏ స్థాయిలో ఎట్లా చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన మీ అందరి దగ్గర నుంచి ఆలోచన తీసుకొని వాటికి అనుగుణంగా 10 జిల్లాల నుంచి వచ్చినటువంటి సమాచారంతో అంతిమంగా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి శాసనసభలో ఒకరోజు చర్చగా పెట్టి ప్రజలందరి అభిప్రాయం ఈ రకంగా ఉంది, సభలో మీ అందరి అభిప్రాయం కూడా ఏంటని అని రాజకీయ పార్టీలు అందరి అభిప్రాయాలు తీసుకుని అంతిమంగా దానికి సంబంధించిన మార్గదర్శకమైనటువంటి విధి విధానాలని రూపకల్పన చేసి ప్రభుత్వ పరంగా అనౌన్స్ చేసి ఈ డబ్బు పంచే కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక ఆలోచనతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఈ సభలో వచ్చినటువంటి మిత్రులంతా కూడా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, రైతులు ఉన్నారు, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు చెప్పేటువంటి సలహాలు సూచనలు అన్నీ కూడా క్లుప్తంగా ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే చాలా మందితో మాట్లాడించాలి కాబట్టి క్లుప్తంగా 1, 2, 3, 4, 5 ఈ రకంగా చేస్తే బాగుంటుందని మీ అనుభవ రీత్యా రైతాంగ సోదరుల్ని మిగతా వాళ్ళందరినీ చెప్పాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్థాయిలో చెప్పవలసిందిగా కోరుతూ ఈ సమావేశం పూర్తయ్యేంత వరకు ఇది ఎందుకంటే చాలా గంభీరమైనటువంటి సమస్య, మనం తీసుకునేటువంటి నిర్ణయం కూడా చాలా ప్రధానమైన నిర్ణయం. ఇంత ప్రధానమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు చెప్పేటువంటి ప్రతి సూచన కూడా చాలా విలువైనది. అంత విలువైన సూచనలు ఇచ్చేటప్పుడు సభ కూడా చాలా గంభీరంగా జరగాలనేది మా అందరి ఆలోచన. సభ పూర్తయ్యేంత వరకు అక్కడ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా మిగతా అక్కడ ఇంటర్నల్ డిస్కషన్స్ నిశ్శబ్దంగా ఉండి చెప్పే వాళ్ళందరూ కూడా స్పష్టంగా వినాలని, అప్పటి వరకు అక్కడ ద్వారాలు కూడా పెద్దగా రాకపోకలతో ఈ సభ డిస్టర్బ్ కాకుండా ఉండాలని చెప్పి నిర్వాహకులకి అంతా మెయింటైన్ చేసే అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సభా కార్యక్రమాన్ని నిర్వహించడానికి మిగతా 2 మంత్రులు కూడా కొన్ని సలహాలు సూచనలు చేస్తారు. దానికి అనుగుణంగా ముందుకు పోవటానికి నడిపించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. సార్, ఇప్పుడు గౌరవులైన వ్యవసాయ శాఖ మంత్రివర్యుని మాట్లాడమని విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి, ఎంపీ రఘురామరెడ్డి గారికి, ప్రియమైన ఆర్థిక శాఖ కార్యదర్శి పెద్దలు రామకృష్ణరావు గారికి, జిల్లా కలెక్టర్లు ఉజాముల్ గారికి, దీపేష్ గారికి, వ్యవసాయ శాఖ అధికారులకి, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు గారికి, ప్రియమైన రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. భట్టి గారు చెప్పినట్టుగా ప్రభుత్వం మీ ఆలోచనల ప్రకారంగానే ముందుకెళ్ళాలి, కానీ రైతుకు సహాయం చేయాలి, నిజమైన రైతుకి భరోసా ఉండాలి. అటువంటి సూచనలు రైతు కానిటువంటి పెద్దల దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో దీని మీద ఒక అభిప్రాయం సేకరించి గతంలో జరిగినటువంటి పద్ధతుల్లో ఏమి లోపాలు జరిగినాయి, దానివల్ల జరిగినటువంటి ఆర్థిక నష్టం మీ కళ్ళ ముందు ఉంది. అటువంటిది కాకుండా కష్టపడ్డటువంటి రైతుకి, చిన్న సన్నకారు రైతులకి చేయూతనిచ్చేటటువంటి భరోసా, అటువంటి రైతుల్ని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి, రైతులకు ఇచ్చినటువంటి హామీని పురస్కరించుకొని భట్టి గారు చెప్పినట్లుగానే మొన్న ప్రభుత్వంలో రానటువంటి రైతు బంధుని కష్టమైనా సరే 7,500 కోట్లు రామకృష్ణారావు గారు రిలీజ్ చేసి మీ ఖాతాలో వేశారు. మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ కూడా చేసి దీని తర్వాత మళ్ళీ రైతు భరోసాని చేయాలి అనంటే క్రమ పద్ధతుల్లో న్యాయమైన రైతుకి, పేద రైతుకి ఏ రకంగా సహాయం అందించాలి, అది రైతుల యొక్క